వాణ్ణేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన మాత్రం వాణ్ణి ఏమీ చేయలేడు. మీ ఆయన వాడిని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడున్నది నేను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా డార్లింగ్ని బాధ పెడతాడా? చూస్తూ ఉండు, వాడికి ఎలాంటి శాస్తి చేస్తానో. నిజంగానే మల్లేష్? నిజంగానే. వాడు నీతో ఎందుకు పెట్టుకున్నానని బాధపడేటట్టు చేస్తాను. కానీ అది చేసింది నువ్వే అని తెలిస్తే మా ఆయనకు కూడా మన మీద డౌట్ వస్తుందేమో. పిచ్చి కౌసల్య, ఈ మల్లేష్ గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మనం రంగంలోకి దిగి ఒక్క పని చేస్తే అది చేసినోడికి తెలీదు, చేయించినోడికి తెలీదు. నువ్వే చూస్తావుగా. వాడిని మామూలుగా కొట్టొద్దు మల్లేష్. లైఫ్ లో కనీసం నా ఇంటి వైపు కూడా రాకూడదు. అలాగే, నువ్వేం టెన్షన్ పడకు. నేను అన్ని దగ్గరుండి చేస్తాను. మన చేతికి మట్టి అంటకుండా చూస్తాను. కాస్త నవ్వొచ్చు కదా. ఏంటి అలా నవ్వుతున్నావు? ఇక జన్మలో అజయ్ గారు నీ దగ్గరికి రాడు. వాడికి నేను ఇచ్చిన స్ట్రోక్ కి ఖచ్చితంగా వారం రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సిందే. అవునా? థ్యాంక్ యూ సో మచ్. వాడు నా జోలికి రాకపోతే అంతే చాలు. వాడు ఖచ్చితంగా రాడు, నువ్వు ఫిక్స్ అయిపో. ఓకే. హలో, సార్. చెప్పండి సార్. లేదు సార్, పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను సార్. నువ్వేమనుకోకు, ఈరోజు నాకు ఒక అర్జెంట్ పని ఉంది. అదేంటి, పోనీ గంటలో వస్తావా? లేదు, రావడానికి లేట్ అవుతుంది. ఈలోపు మేడం గారు కూడా వచ్చేస్తారేమో. నువ్వు కూడా వెళ్ళిపో. సారీ, ఏమనుకోకు. అది సార్ జరిగింది. ఆ రోజు నాకేదో ఫోన్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు తెలిసి నేను తనను చూసింది అదే చివరిసారి సార్. నిజంగా నన్ను నమ్మండి సార్. సార్, ఏంటిది? ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ సార్. ఏముంది ఇందులో? వీడియో చెప్పాడనా? లేదు సార్, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు సార్. వాట్? నిజమా? ఇప్పటికైనా నేను చెప్పేది నమ్మండి సార్. కానిస్టేబుల్, వీడిని లోపలేయండి. ఓకే సార్. బండి తీయమని చెప్పు. సార్.